టు బులెటిన్. మహబూబ్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ వ్యవహారంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల అమ్మకాలతో కోట్లు గడించారని గతంలో మహబూబ్ నగర్ లో పనిచేసినటువంటి తహసీల్దార్ ఆర్ఐపై ఆరోపణలు వస్తున్నాయి. కొందరి వద్ద డబ్బు తీసుకుని కూడా పట్టాలు ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. మౌలాలిగుట్ట, వీరన్నపేట, దివిటిపల్లి, ఏనుగుగొండ ప్రాంతాల ఇళ్ల పట్టాలకు ఒక్కో పట్టాకి 3 నుంచి 5 లక్షల వరకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. పాలమూరు జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారులకు డబుల్ బెడ్రూమ్ల కోసం డబ్బులు ఇచ్చిన వారు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్తున్నారు. మనతో బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? మీరు అధికారులకు ఎంత డబ్బులు ఇచ్చారు, ఎంత నష్టపోయారు? అన్న, ఒకరికి డబుల్ బెడ్రూమ్ కావాలంటే 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగిందన్న పార్థసారథి ఎంఆర్ఓ గారు. ఈ బయటికి ఇది తెచ్చి ఇవ్వడానికి శరత్ గారు 30,000 తీసుకుంటాడు. అప్పుడు శరతే ఉండే ఆర్ఐగా మన క్రాంత్ కుమార్ గౌడ్ ఉండే. ఈ పట్టా ఇచ్చినప్పుడు మాకు 3 లక్షల రూపాయలు తీసుకొని ఈమెకు ఇవ్వడం జరిగిందన్న. దీటిపల్లి ఇస్తా అని చెప్పారు, వీరన్నపేట ఇచ్చారు. ఆమెను కన్విన్స్ చేసి ఆమె ఇప్పుడు స్థానికంగా అదే ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా 3,50,000 రూపాయలు తీసుకొని ఇచ్చిరన్న. మూలాలిగుట్టకి ఇచ్చారు, తర్వాత కొట్లాడితే దీటిపల్లికి ఇచ్చారు వీళ్ళకు. ఈ విధంగా వాళ్ళు పైసలు తీసుకొని ఇప్పుడు 4 బాధితులు ఉన్నారన్న మాకు. వాళ్ళు అడిగితే మాకు బెదిరింపు కాల్స్ తప్ప ఏం లేదన్నా. పదే ఫోన్లు చేయడము, బెదిరించడం ఇవే జరుగుతున్నాయి. లాస్ట్కు చంపుతా అనే వరకు కూడా వచ్చిరన్న. రాత్రి 12 గంటలకు నా ఇంటి పైన దాడి కూడా చేయడం జరిగిందన్న. విఆర్ఏ రాజు, మన నర్సింగ్ గారు, ఆర్ఐ, ఇప్పుడు చైతన్య గౌడ్ గారు కూడా 2,50,000 రూపాయలు నా సొంతంగా నేను ఇవ్వడం జరిగిందన్న. ఎందుకంటే మా బాధితులు ఉన్నారు, మా వాళ్ళకు ఇస్తా అని చెప్పి మోసపోయారు. డబ్బులు తీసుకొని ఇస్తా పట్టా తయారైందని చెప్తేనే మనము డబ్బులు ఇచ్చినామన్న. వాళ్ళు కూడా మీ ద్వారా ఇప్పటి వరకు ఎంతమందికి పట్టాలు ఇచ్చారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు మీరు? ఫస్ట్ ఒక 10 మందికి ఇచ్చారన్న. ఒకరికొకరి దగ్గర 3 లక్షలు తీసుకొని ఇచ్చారు. వాళ్ళకు కూడా 30 లక్షల రూపాయలు అప్పుడు ముట్టినాయి. ఇప్పుడు 4తోనే 3 లక్షల రూపాయలు అంటే వాళ్ళు 10 లక్షల వరకు వాళ్ళు కరెక్షన్ చేస్తే 2 లక్షల రూపాయలు నేను వేసి 12 లక్షలు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత 2,50,000 రూపాయలు చైతన్య గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. 1,50,000 రూపాయలు శరత్కి ఇవ్వడం జరిగిందన్న. మీకు జరిగిన అన్యాయం ఏంటి? మీ దగ్గర ఎంత తీసుకున్నారు సార్? మా దగ్గర ఇతని ద్వారా పంపించిన సార్ డబ్బులు 3 లక్షల రూపాయలు ఎంఆర్ఓ గారికి, పార్థసారథి గారికి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చినాము. మాకు గత 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేతో తిరుగుతూనే ఉన్నాం సార్. దాంట్లో డబుల్ బెడ్రూమ్ అంటే క్రిస్తంపల్లిలో పట్టా వచ్చింటే పట్టా తీసుకున్నారు. పట్టా అలాట్మెంట్ అయింది, మీకు పట్టా తయారైందని చెప్పి పట్టా వాపస్ చేయంటే వాపస్ ఇచ్చినాం 2018లో. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నాను సార్. ఇస్తారు, ఇంతవరకు వెళ్ళలేదు సార్. ఇప్పుడు వీళ్ళు ఒక్క విషయం చెప్తాను నేను. ఇక్కడ ఒక్క ఆమెకే 3 పట్టాలు ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎవరు ఒక ఆమె ఒక కార్మికురాలు, వంట కార్మికురాలే 3 పట్టాలు. ఇదొక పట్ట అండి. 3 పట్టాలు ఇవ్వడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇది అంటే పెద్ద ఎత్తున అమౌంట్ లావాదేవీలు చాలా పెద్ద జరిగినాయి. ఎన్టీవీలో వచ్చింది స్క్రోలింగ్ చాలా పెద్ద ఇతను వెలుగులోకి తీసుకోవాలని మీడియాని మేము ప్రశ్నిస్తున్నాము. బయటకు వచ్చారు, కానీ చాలామంది బాధితులు రాలేకపోతున్నారు. కాబట్టి మీరు మీడియా ప్రతినిధులు మొత్తం కూడా చాలా పెద్ద దీన్ని డబుల్ బెడ్రూమ్ విషయము ముందుకు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వం మారిన తర్వాత పూర్తి స్థాయి దర్యాప్తు చేసింది. దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఒక్కొక్క అక్రమం అనేది వెలుగులోకి వస్తున్నటువంటి సిచ్యువేషను. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరైనా లబ్ధిదారులను ఆదుకోవాలి, బాధితులను ఆదుకోవాలి. దాంతోపాటు ఇందులో లబ్ధి పొందినటువంటి అధికారులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రజా సంఘాలు, అదేవిధంగా బాధితులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. విడుదల సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.